నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సో మనతో పాటు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే ఉందో పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంట? మేము ఈ రాష్ట్రంలో నిన్న అమిత్ షా గారి బహిరంగ సభ కార్యకర్తలను ఉద్దేశించి నిన్న మాట్లాడడం జరిగింది. ఒక లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. మినిమంగా 12 పైన గెలవాలి అనేటటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా లాభార్థి సంపర్క్ అని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ఎవరైతే కుల సంఘాల వారిగా కానీ మిగతా అన్ని రంగాల వారిని కలుస్తూ ఉన్నాం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ఏదైతే మాకు నిన్న అమిత్ షా గారు ఒక లక్ష్యం పెట్టిపోయారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ఒక లక్ష్యం పెట్టిపోయారు మాకు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేము కార్యకర్తలందరూ నాయకులందరం కలిసికట్టుగా సమన్వయంతో మేము పనిచేస్తామని చెప్పి మేము అనుకున్న లక్ష్యం రీచ్ అవుతామనేటటువంటి నమ్మకం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో కాదు ప్రపంచ నేతగా ఎదిగినటువంటి నాయకుడు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ప్రజలందరూ కూడా ఒకటే ఈరోజు వాళ్ళ ఆలోచన అంతా ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశము ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉండాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలతోటి ఒక ఆలోచనతోటి ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అనేది ఒక బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తుంది బీజేపీకి. అయితే ఈ ప్రత్యర్థిని ఏ విధంగా గెలుస్తారంటారు? అసలు ప్రజల్లో ఏ విధంగా నమ్మకం కలిగిస్తారంటారు బీజేపీ పైన? బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ను ప్రజలు ఈరోజు అధికారంలోకి వెళ్ళి దింపేశారు. వాళ్ళ అహంకారంతో కానీ ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి విషయంలో కానీ ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకపోవడం విషయంలో కానీ ఈరోజు కళ్ళబొల్లి మాటలతో నడిపించాలనేటటువంటి విషయంలో కానీ ప్రజలు గ్రహించే ఈరోజు బీఆర్ఎస్ని ఇంటికి పంపించారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఏదైతే 6 పథకాలని చెప్పి తీసుకొచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంది. ఈరోజు ఆ 6 గ్యారంటీలు అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈరోజు ప్రజలు అనుకుంటారు అప్పుడే ఈ 3 నెలలు కాలేదు అప్పుడే అనుకుంటారు అరే ఈరోజు అనవసరంగా గెలిపించడం కాంగ్రెస్ అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది. దానికి తోడుగా ఈరోజు ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. దేశం సమగ్రత కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా కష్టపడుతుండు, దేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా కష్టపడుతుండు, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధికి నరేంద్ర మోడీ కృషి ఏ విధంగా ఉందనేది ఈరోజు ప్రజలు చూసిరు. కాబట్టి గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన చూసిరు. కాబట్టి ₹1 అవినీతి లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వెళ్ళే విధంగా ఈరోజు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈరోజు దేశ భద్రత ఒకవైపు, ఈ విధంగా నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తుండు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనుకుంటారు. కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో నెంబర్ 1 పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుగుతూ ఉంది. ఈ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది. ఈరోజు ఒక చరిత్ర ఈ రాష్ట్రంలో సృష్టించబోతూ ఉన్నాం. ఒకటే మా లక్ష్యం, నరేంద్ర మోడీని 3ఓసారి 400 పైచిలకు పార్లమెంటు స్థానాలతోటి గెలిపించాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే అత్యధిక పార్లమెంట్లు గెలుస్తాం. అయితే ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ రేట్లు పెరిగిపోవడం కానీ, మనకి పెట్రోల్ రేట్ పెరిగిపోవడం కానీ, నిత్యావసర వస్తువుల రేటు పెరగడం, దాంతోపాటు జీఎస్టీ, ఇవన్నీ కూడా సామాన్యుల మీద పడుతుంది. అయితే ఎందుకు మళ్ళీ బీజేపీనే గెలిపించాలంటారు ఇన్ని చేసినా సరే? అవన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు నిజం కాదు. జీఎస్టీ తోటి ఈరోజు వ్యాపారవేత్తలందరూ కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గతంలో 5 ట్యాక్సీలు 10 ట్యాక్సీలు కట్టేటటువంటి విధానంకి వెళ్ళి ఈరోజు జీఎస్టీ ఒకటే సింగిల్ ట్యాక్స్ కడతారు. ఈరోజు దాంతో వాళ్ళకు ఈరోజు భద్రతతో పాటు వ్యాపారానికి వాళ్ళకి ఒక నిశ్చింతగా వ్యాపారం చేసుకునేటటువంటి విధంగా ఈరోజు జీఎస్టీ ఉంది. అదేవిధంగా గ్యాస్ పెట్రోల్ రేటు తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉన్నది గ్యాస్ రేట్లు పెరిగినాయని. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ₹1000 గ్యాస్ సిలిండర్, ₹900 గ్యాస్ సిలిండర్ ఉండే. మరి ఏడ పెరిగినట్టు? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈరోజు దేశంలో ప్రపంచంలో ఈరోజు అన్ని దేశాలతోటి చూసుకుంటే కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో
ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అత్యధిక రేట్లు అంటే ఈరోజు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, బర్మా కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు ఈ ఏదైతే ఈ ఆర్థిక మాంద్యంతో ఈరోజు కకలవికలం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు భారతదేశం ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఉండు కాబట్టి ఈరోజు ఒక ఆర్థికంగా ఈరోజు 11వ స్థానంకి వెళ్ళి ఈరోజు 5వ స్థానానికి ఈరోజు ఆర్థికంగా బలపడ్డటువంటి దేశం ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇంకా 3వ స్థానానికి తీసుకుపోతామని చెప్పి మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలు అవి కోరుకుంటలేరు. ఇవన్నీ ఏవి చెప్పినా ప్రజలు ఒకటే కోరుతారు. ఈరోజు ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయేటటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఏర్పడదు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆ విధంగా నరేంద్ర మోడీ బలపరుస్తూ ఉన్నారు. 400 పైచిలకు పార్లమెంటు స్థానాలతోటి రికార్డు సృష్టించబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ. ప్రతిపక్షాలు ఏదైతే అంటున్నారు రాముడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ పార్టీ అని చాలామంది అంటున్నారు. సో దాని మీద మీరేమంటారు? అటువంటిది ఈరోజు ప్రతిపక్షాలకు ఏమి సమస్యలు లేక వాళ్ళు ఏ విధంగా విమర్శించాలి ప్రభుత్వాన్ని అనేటటువంటి ఆలోచన లేక ఈరోజు రామజన్మభూమి ఇష్యూని తీసుకొస్తారు. అవును, నిజంగా కూడా రామజన్మభూమి కోసం పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాదు, మేము మా ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఆ రోజు నుంచే మేము రామజన్మభూమి కోసం పోరాటం చేసినాం. మేము ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, రామజన్మభూమి కోసం మా కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. తూటాలకు ప్రాణాలు పోతాయంటే కూడా తూటాలకు అడ్డొచ్చినటువంటి ముందు పోయి ఈరోజు రామజన్మభూమి సాధించుకున్నారు. ఎందుకు సాధించుకున్నారంటే ఇది రాముడు పుట్టినటువంటి దేశం. ఈ దేశంలో రామునికి సంబంధించినటువంటి అయోధ్యలో రాముని గుడి లేకపోతే ప్రజలు విశ్వాసం 500 సంవత్సరాల కొద్ది లక్షలాది మంది ప్రజలు వాళ్ళు ప్రాణాలు అర్పించి పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామజన్మభూమి కట్టినాం మేము. ఈరోజు మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ముస్లిమ్స్ కానీ, మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దేశంలో ఎక్కడ మత కొలాలు జరుగుతలేవు, ఎక్కడ కూడా ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము కోరేది ఒకటే, అభివృద్ధి చేస్తూ ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలే ఉన్నాయి. రామజన్మభూమి కానీ, ఆర్టికల్ 370 కానీ, త్రిబుల్ తలాక్ కానీ, జీఎస్టీ కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ ఇటువంటి విషయాల మీద నరేంద్ర మోడీ ఒక నిశ్చయమైనటువంటి ఒక దూరదృష్టితోటి ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన సాగించండు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆరోపించినట్టు రామజన్మభూమి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల వాళ్ళ అభిప్రాయం మేరకు, వాళ్ళ ఆశయాల మేరకు కట్టినటువంటి గుడి. కాబట్టి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వీళ్ళకి ఎటువంటి సమస్యలు లేక ఈరోజు నరేంద్ర మోడీని ఏం చెప్పాలి, అభివృద్ధి విషయంలో అభివృద్ధి ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 దేశంగా ఎదుగుతూ ఉన్నదని చెప్పి అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. అదొకటే కాకుండా సంక్షేమ పథకాలు ఈరోజు నేరుగా ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. అవినీతి చెప్పుదామంటే అవినీతి ఎక్కడ లేదు. మరి ఏ విధంగా విమర్శించాలి? ఇటువంటి చిన్న చిన్న విషయాలు తీసుకొని ఈరోజు బీజేపీని, నరేంద్ర మోడీని విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు విఘ్నులు, వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం తథ్యం. 400 పైచిలకు స్థానాలు గెలుస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. అయితే బీజేపీ ఎలాంటి మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తుంది? అయితే ప్రజలకి ఎలాంటి హామీలు నెరవేర్చాలి అని అనుకుంటుంది ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే? భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో చేర్చినటువంటి హామీలు 100% అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మేము అమలు చేసినాం. దాదాపు ఏదైతే ఆర్టికల్ 370 రద్దు విషయంలో కానీ, కామన్ సివిల్ కోడ్ సిఏఏ విషయంలో కానీ, అదేవిధంగా రామజన్మభూమి విషయంలో కానీ మేము బీద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తామన్నామో, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు కానీ, ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో దానికి అనుగుణంగా రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటిగా ఈనామ్ కానీ, కృషి సంచాయ్ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఫసల్ బీమా యోజన కానీ, ఈ విధంగా రైతులకు అన్ని విషయాల్లో కూడా రైతులను సంబంధించినటువంటి రైతుల ఆదాయం రెట్టింపు చేసినాం. ఏవైతే నరేంద్ర మోడీ గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసినాం. ఈరోజు లక్ష్యం ఒకటే, ఈ దేశంలో హైవేస్ నిర్మాణము గతంలో ఏనాడు జరిగినటువంటి విధంగా హైవేస్ నిర్మాణం చేసినాం. ఈరోజు రైల్వేలు ఒక ఎయిర్పోర్టు లాగా ఈరోజు రైల్వే స్టేషన్లు తయారవుతూ ఉన్నాయి. ఈరోజు రైల్వేలు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కానీ, రైల్వే లైన్లు కొత్త లైన్లు కానీ, కొత్త స్టేషన్లు కానీ, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ ఎన్నో రైల్వే అభివృద్ధి చేసిండు, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేసిండు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి ఎంత ఉంది. ఈరోజు ప్రజలు విస్మయానికి గురవుతారు. ఇన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఎందుకు చేయలేకపోయింది? నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఇంత భవ్యమైనటువంటి ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఎట్లా తయారు చేసిండు అనేటటువంటి విధంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఒక అవినీతి లేకుండా ఈరోజు పరిపాలన సాగించడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి నరేంద్ర మోడీ తోటే సాధ్యం, ఈ అభివృద్ధి నరేంద్ర మోడీతోటే సాధ్యం, ఈ దేశం ప్రపంచంలో విశ్వగురు కావడం నరేంద్ర మోడీతోటే సాధ్యం అని చెప్పి ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతిపక్షాలు భయపడతా ఉన్నాయి, తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజు ప్రతిపక్షాలు. కాబట్టి ఈడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ కూడా ఈరోజు వాళ్ళకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే అనుకుంటారో అతను ఆ కెపాసిటీ లేదని చెప్పి కూడా ప్రజలు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ మళ్ళా ఆయననే ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఆయన గెలుపు కోసం మేమందరం ప్రయత్నం చేస్తాం. రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? రంగారెడ్డి జిల్లా ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్ పరంగా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో 5 పార్లమెంట్లు భాగస్వామ్యం అయి ఉన్నాయి. ఈరోజు ఈ 5 పార్లమెంట్లు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తాయి. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారు గెలుస్తూ ఉన్నారు. చెవెళ్ళ పార్లమెంటు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు తప్పకుండా మా అభ్యర్థి ఇంకా డిసైడ్ కాలేదు, అది ఎవరు డిసైడ్ అయినా అది కూడా గెలుస్తాం. అదేవిధంగా నాగర్ కర్నూల్ నుంచి భరత్ గారు ఆయన కూడా తప్పకుండా గెలుస్తాడు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటుకు సంబంధించి బూర నరసయ్య గౌడ్ గారు. ఈ 5 పార్లమెంటులు నా జిల్లా పరిధిలో వచ్చేటటువంటి రంగారెడ్డి జిల్లా పరిధిని అధ్యక్షునిగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పరిధిలో వస్తాయి. కాబట్టి ఈ 5 పార్లమెంట్లు కూడా గెలుస్తాం. రంగారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో బీజేపీ గెలిచిందనే విధంగా మా నాయకులు కార్యకర్తలు పనిచేస్తారు. అయితే ఇది 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో దేశం అభివృద్ధి చెందిందంటే అది నరేంద్ర మోదీ గారి వల్లే, బీజేపీ వల్లే అని అంటున్నారు. అయితే మూడోసారి కూడా బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు నరసింహారెడ్డి గారు. అండ్ ఇది ఇవాల్టి వరకు ఉన్న అప్డేట్స్. ఈ మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి V5 న్యూస్. కెమెరామ్యాన్ భరత్తో మీ సలోమి.